హాయ్ అందరికీ. సెకండ్ డే బతుకమ్మ నవరాత్రి పూజ స్టార్ట్ చేశాను అనమాట. బతుకమ్మను ఎలా తయారు చేస్తానో కొంచెం చిన్న క్లిప్ పెట్టాను అనమాట. అదిగోండి పసుపు కుంకుమ అవన్నీ వేసి ప్లేట్లు పూజ స్టార్ట్ చేశాను అనమాట. ఆ తర్వాత గుమ్మడాకులు ఉంటే మా ఇంటి ఎదురే గుమ్మడాకులు తెచ్చి పెట్టి గుమ్మడాకులకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి స్టార్ట్ చేశాను అనమాట. నీట్గా దండం పెట్టుకొని అంతా అమ్మవారు మంచిగా తల్లి సెట్ అవ్వాలి బతుకమ్మ అంతా అని దండం పెట్టుకొని స్టార్ట్ చేశాను. మా చెట్టు పువ్వులే ఇవి ఎల్లో. ఇంకా కొంతమంది పిల్లలు రావాల్సింది ఆ పూజకి రాలేదు, అందుకని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అంతలోకి ఏం చేస్తానని నేను వీడియో తీసుకున్నాను అనమాట. సెల్ఫ్తో హాయ్ అని చెప్తున్నాను. ఆ రోజు కొంచెం ఇంకా రాలేదు కాబట్టి నేను నా సొంతంగా వీడియో తీసుకుందామని తీసుకున్నాను. అదిగోండి ఆ రోజు నేను వేసుకున్న జ్యువెలరీ అన్నీ మ్యాచింగే గ్రీన్ కలర్వి. యాక్చువల్లీ అమ్మవారు అంటేనే మీకు తెలిసిందే ముక్కు పుడక అంటేనే విజయవాడ కనకదుర్గమ్మ. అమ్మవారితో పోల్చుకోకూడదు కానీ నాకు ముక్కు పుడక అంటే చాలా ఇష్టం. అదిగోండి నా పూజ అదంతా సెట్ చేసి పెట్టుకున్నాను. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు వచ్చారు, ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. అదిగోండి దీపారాజనతో స్టార్ట్ చేశాను. దీపారాజనతో స్టార్ట్ చేసి అంత పూజ అంతా కంప్లీట్ చేస్తున్నా, చిన్నగా ప్రాసెస్ అంతా. చాలా అంటే చాలా ఆ రోజు బాగా సెట్ అయింది. శుక్రవారం రోజు అమ్మవారి పూజ, అందులో గ్రీన్ కలర్ డ్రెస్, గ్రీన్ కలర్ అన్నీ అండ్ పులిహోర. ఆ రోజు చాలా నేతి పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నిజంగా ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. కొబ్బరికాయ చూడండి కొడుతూ ఉన్నాను, అసలు చేయి కూడా నొప్పి పుట్టింది. కొబ్బరికాయ చాలాసేపు పగలలేదన్నమాట. ఫైనల్లీ పగిలింది, కానీ పగిలింది కూడా మిడిల్లోకి చాలా చక్కగా పగిలింది. దానికి మటుకి హ్యాపీ. అదిగోండి పెట్టేశాను. అసలు కొబ్బరికాయ కొట్టేటప్పుడు పెద్ద కామెడీ, అసలు పగలలేదు. అసలు ఎంత పెద్ద నవ్వుకున్నామో అందరం. అవన్నీ తీద్దామని వాయిసెస్ కొంతమంది బాగున్నాయి అంటే నవ్వులు అవన్నీ చూడండి. ఈ న్యాచురల్ ఫ్లవర్స్ లాగా చాలా బాగుంది కదా. ఇది అచ్చం ఫోటో స్టూడియో వాళ్ళ వీడియో తీసినట్టే ఉంది. మా మదర్ తీశారు ఈ వీడియో అంతా. చాలా బాగుంది. మా మదరే కాదు కొంతమంది ఒకళ్ళేం చాలా బాగుంది కదా వీడియో. యాక్చువల్లీ వీడియో షూట్ చేసే వాళ్ళలాగే తీశారు, బయట తీపిచ్చినట్టుగా. ఫైనల్లీ హారతి ఇచ్చేసాను. హారతి ఇచ్చి పూజ కంప్లీట్ చేసేసాను అనమాట. మాకు పంచలో కృష్ణుడు కూడా ఉంటాడనమాట. కృష్ణుడు కూడా హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాను అనమాట అమ్మవారికి. పులిహోర, నేతి పులిహోర. ఫైనల్లీ దండం పెట్టుకొని అందరికీ హారతి ఇచ్చేస్తాను. ఇచ్చి మేమంతా కొంచెంసేపు బతుకమ్మ చుట్టూరు తిరిగి ఆటలాడిన అవన్నీ పెడదాం అనుకున్నాను, కానీ అవన్నీ కొంచెం ఇంకా లాంగ్ అవుతుందని వీడియో కట్ చేశాను అనమాట. ఫైనల్లీ దండం పెట్టేసుకున్నాను. ఇప్పటికే చాలా లాంగ్ వీడియో అవుతుంది. ఇంకా బయట చెప్పా కదా, మా పంచలో నుండి బయటికి తీసుకువెళ్తున్నాను అనమాట అమ్మవారిని. తీసుకెళ్ళి అక్కడ టేబుల్ పెట్టి దాని చుట్టూరు తిరిగి చేస్తాను అనమాట. యాక్చువల్లీ ఆ రోజు నైట్ చాలా టైం అయిపోయింది. అరౌండ్ 11:30, 10:30, 11 అయింది. 11 అయ్యేసరికి ఇంకేం చేస్తామని మనం ఇంటి దగ్గరే నిమజ్జనం చేశాను అనమాట. అది కూడా మాకు కొంచెం ఒక
వాటర్ తీసుకొని మా చెట్టులోనే మామిడి చెట్టులోనే అమ్మవారిని నిమజ్జనం చేసాం. వాటర్ తీసుకొని వాటర్లో కలిపేసి నిమజ్జనం చేసాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాయిమను 32 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీరందరూ మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను చాలా బాగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా